హాయ్ అండి, నేను మీ సత్యరావుని. ఇప్పుడు మనం దోలవీర గురించి మాట్లాడుకుందాం. దోల్వేర అంటాం. దోల్వేర అనేది ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో కలదు. ప్రస్తుతం అయితే గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో కలదు. ఈ దోల్వేర అనే దాన్ని కూడా 2021 జూలై 27వ తారీఖున 44వ యునెస్కో వారి యొక్క యునెస్కో వారి 44వ వరల్డ్ హెరిటేజ్ సమావేశంలో చారిత్రక వారసత్వ ప్రదేశంగా ఈ దోల్వేరాని గుర్తించారన్నమాట. 44వ యునెస్కో వారసత్వ హెరిటేజ్ సమావేశం అనేది చైనాలో ఫుజౌ నగరంలో జరిగిందని ఆల్రెడీ గత క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఆ 44వ వారసత్వ సమావేశంలోనే జూలై 27వ తారీఖున దోల్వేరా ప్రాంతాన్ని కూడా గుర్తించడం జరిగింది. దీంతో యునెస్కో వారి యొక్క వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో నమోదు చేయబడినటువంటి భారతీయ సైట్లు ఏంటంటే భారతీయ ప్రదేశాలు 40 అని ఎవరు ప్రకటించారు మన దేశంలో అంటే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు. జి కిషన్ రెడ్డి. ప్రస్తుతం మన భారతదేశంలో యునెస్కో వారి యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఎన్ని ఉన్నాయంటే 40. ఆ 40వ సైట్ ఏదంటే దోల్వేరా అంటాం. అది ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో కచ్ జిల్లా. దాన్ని ఎప్పుడు ప్రకటించారంటే జూలై 27వ తేదీన ప్రకటించారు. ఎన్నవ సైట్గా గుర్తింపు పొంది మన దేశంలో అంటే 40వ సైట్గా గుర్తింపు పొందింది. ఈ చారిత్రక వారసత్వ ప్రదేశమే దోల్వేరా అని చెప్పేసి అంటాం. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఎవరంటే జి కిషన్ రెడ్డి అని చెప్పేసి అంటాం. సో మరి దోల్వేరా యొక్క ప్రత్యేకత ఏంటంటే 5000 సంవత్సరాల క్రితం అంటే సింధు నాగరికత కాలం లేదా హరప్పా నాగరికత కాలానికి సంబంధించింది. ఈ సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత కాలానికి చెందినటువంటి సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత కాలానికి చెందినటువంటి నగరాలలో ఆధునిక నగరంగా విరజిల్లినటువంటి ప్రసిద్ధ ప్రాంతమే దోల్వేరా. అప్పట్లో సింధు నాగరికత కాలంలో మోడర్న్ సిటీ ఆధునిక నగరంగా గుర్తింపు పొందింది. ఆధునిక నగరంగా విరజిల్లినటువంటి ప్రధానమైన నగరం ఏంటంటే దోల్వేరా ఒకటి అన్నమాట. ఈ దోల్వేరా అనే దాన్ని 1967-68 సంవత్సరాల్లో మొదటిసారిగా పి జగపతి జోషి జేపీ జోషి అంటాం తవ్వకాల్లో మొదటిసారిగా దాని యొక్క ఆచూకీ తెలిసింది. దోల్వేరాలో మొట్టమొదటిసారి తవ్వకాలు చేపట్టిన వారు ఎవరంటే జగపతి జోషి జేపీ జోషి అని చెప్పేసి అంటాం 1967-68. దీన్ని 1990లో పూర్తి స్థాయిలో ఈ సైట్ని వెలుగులో తీసుకొచ్చింది ఎవరంటే ఆర్ఎస్ బిస్త్. మొదటిసారి అయితే జగపతి జోషి జేపీ జోషి 1990లో పూర్తి స్థాయిలో వెలుగులో తీసుకొచ్చింది ఎవరంటే దోల్వేరా ప్రాంతం గురించి ఆర్ఎస్ బిస్త్ అని చెప్పేసి అంటాం. ఏంటి మరి ఈ దోల్వేరా యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సింధు నాగరికత కాలంలో దోల్వేరా పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 రకాలుగా విభజించబడింది. పట్టణ ప్రాంతం అనేది మధ్య దిగువ ఎగువ ప్రాంతాలుగా విభజించబడిన ప్రాంతం పట్టణం ఏదంటే దోల్వేరా. మధ్య దిగువ ఎగువ పట్టణ ప్రాంతాలుగా విభజించబడినటువంటి సింధు నాగరికత పట్టణంగా దేని పిలుస్తారంటే దోల్వేరా పట్టణాన్ని పిలవడం జరుగుతుంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో కచ్ జిల్లాలో ఉందంటున్నాం. ఈ దోల్వేరా ప్రాంతాన్ని స్థానికంగా ప్రస్తుతం ఏమని పిలుస్తారంటే ఆ ప్రదేశాన్ని కోటడి తింబ అని చెప్పేసి అంటారు. కోటడి తింబ అంటే అక్కడ స్థానిక భాషలో పెద్ద కోట అని అర్థం. ఈ కోటడి తింబ అనే ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి గ్రామం పేరే ఆధునిక కాలానికి చెందినటువంటి గ్రామం పేరే దోల్వేరా. ఈ దోల్వేరా గ్రామం పేరు మీదుగా ఈ కోటడి తింబ ప్రాంతాన్ని ప్రస్తుతం మనం ఏం పిలుస్తున్నాం అంటే దోల్వేరా అని చెప్పి పిలుస్తున్నాం. యాక్చువల్లీ దోల్వేరా సైట్ బయలుపడిన ప్రదేశంకి
అక్కడ స్థానికంగా ఉన్న పేరు కోటడి టింబ లేదా పెద్ద కోట అని చెప్పేసి అంటారు. దానికి సమీపంలో ఉన్నటువంటి గ్రామం ఏదైతే దోల్వీర, ఆ పేరుతో ఈ సైట్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. దోల్వీర సైట్ అని చెప్పేసి, ఇది 40వ సైట్ అని చెప్పేసి అంటాం. మరి ఈ దోల్వీర సైట్ యొక్క ప్రత్యేకత ఏంటని చూద్దాం. ఈ దోల్వీర సైట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ జరిగినటువంటి తవ్వకాలలో ప్రధానంగా బయలుపడిన అంశం ఏంటంటే, సింధు నాగరికత కాలం నాటి పట్టణాల్లో ప్రధానమైన అంశంగా దోల్వీర పట్టణంలో బయలుపడిన అంశం ఏంటంటే వాటర్ కన్జర్వేషన్. వాటర్ కన్జర్వేషన్ అంటే నీటి నిల్వ కట్టడాలు లేదా రిజర్వాయర్స్ అనే వాటి గురించి తెలిసింది. రిజర్వాయర్స్ అనేవి బయలుపడ్డాయి అన్నమాట. నీటి నిల్వ కట్టడాలు, వాటర్ కన్జర్వేషన్ అనేది దోల్వీర పట్టణం యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. ఇది రెండో అంశం ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ బయటపడ్డాయి. షాపింగ్ కాంప్లెక్స్ బయలుపడ్డాయి. అంతేకాకుండా రాతితో చేసిన రాతి ముంగిస విగ్రహం బయలుపడింది. అలాగే ఎక్కువ మొత్తంలో సిల్వర్ ఆభరణాలు బయలుపడ్డాయి. ఇక్కడ ఎక్కువ మొత్తంలో రాగితో చేసిన వస్తువులు బయటపడ్డాయి. రాగితో చేసిన వస్తువులు, సిల్వర్ ఆభరణాలు, రాతి ముంగిస, షాపింగ్ కాంప్లెక్స్, రిజర్వాయర్స్ లేదా నీటి నిల్వ కట్టడాలు లేదా వాటర్ కన్జర్వేషన్ అనేది ఈ దోల్వీర పట్టణం యొక్క ముఖ్య లక్షణంగా పేర్కొంటారు. అంతేకాకుండా ముత్యాలు తయారు చేసినటువంటి ఏంటంటే ముత్యాలు తయారు చేసిన పెద్ద ప్రాంతాన్ని ఇక్కడ కనుక్కున్నారు. ముత్యాలు తయారు చేసిన పెద్ద ప్రాంతం కూడా ఎక్కడ బయలుపడిందంటే దోల్వీర ప్రాంతంలో బయలుపడింది అని చెప్పి అంటాం. ఇది దోల్వీర యొక్క ఇంపార్టెన్స్ వస్తుంది. ఇటీవల యునెస్కో వారి యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ లో గుర్తింపు పొందిన సింధు నాగరికత కారణం ప్రముఖ పట్టణం ఏదంటే దోల్వీర. ఈ దోల్వీర అనేది భారతదేశంలో ఇటీవల యునెస్కో వారిచే గుర్తించబడినటువంటి చారిత్రక వారసత్వ కట్టడాలు ఎన్నవది అంటే మన దేశానికి సంబంధించి 40వది అని చెప్పేసి అంటాం, లేటెస్ట్. సో ఈ దోల్వీర పట్టణాన్ని ఎవరు మొదటిసారి గుర్తించారంటే జేపీ జోషి. పూర్తి స్థాయిలో వెలుగులో తీసుకొచ్చింది ఎవరంటే 1990లో ఆర్ఎస్ బిస్త్. మరి వాళ్ళ తవ్వకాలు ఏంటి బయలుపడ్డాయి? దోల్వీర పట్టణం యొక్క ప్రధాన లక్షణంగా ఏంటి చెప్తారంటే రిజర్వాయర్స్ నిర్మాణం లేదా నీటి నిల్వ కట్టడాలు లేదా వాటర్ కన్జర్వేషన్ అనేది ఈ పట్టణం యొక్క ప్రధానమైన లక్షణంగా అంటారు. ఇక్కడ బయలుపడిన అంశాలు ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్, రాతి ముంగిస, సిల్వర్ ఆభరణాలు, రాగితో చేసిన వస్తువులు, అలాగే ముత్యాలు తయారు చేసిన పెద్ద ప్రాంతం కూడా ఈ దోల్వీర ప్రాంతంలో బయలుపడ్డాయి. 5000 సంవత్సరాల క్రితం హరప్పా నాగరికత కాలంలో ఆధునిక నగరంగా విరజిల్లినటువంటి ప్రసిద్ధ ప్రాంతమే దోల్వీర. ఆధునిక కాలం దాన్ని కోటడి టింబ అంటారు. కోటడి టింబ అంటే పెద్ద కోట అని అర్థం. జనరల్గా దాని సమీపంలో ఉన్న దోల్వీర గ్రామం పేరు మీదుగా ఆ సైట్ మనకి దోల్వీరగా నామకరణం చేయబడింది. ఇది 40వ సైట్గా మనకి ప్రకటించిన కేంద్ర సంస్కృతి శాఖ మంత్రి ఎవరంటే జి కిషన్ రెడ్డి అని చెప్పి అంటాం. మరి యునెస్కో అని చెప్పి అంటున్నాం కదా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1945వ సంవత్సరం నవంబర్ 16వ తారీఖున ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ప్యారిస్, ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో ఉంది. దీంట్లో సభ్య దేశాలు ఏంటంటే సభ్య దేశాలు 193 ఉన్నాయి ప్రస్తుతం. మరి యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఆండ్రే అజౌలే. ఇతను ఏ దేశస్తుడంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆండ్రే అజౌలే ప్రస్తుతం యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు. సభ్య దేశాలు ఏంటంటే 193. యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో ప్యారిస్. యునెస్కో ఎప్పుడు ఏర్పాటు చేశారో 1945 నవంబర్ 16 యునెస్కో డే అని చెప్పి అంటాం. యునెస్కో ఎక్స్పాండ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. లాస్ట్ క్లాస్లో రామప్ప దేవాలయం గోడ పైన వేణుగోపాల స్వామి ఆ విగ్రహం ఉంటే దాన్ని పెడితే మనకి సప్త స్వరాలు వినిపిస్తాయండి.
క్షమించండి, నేను వీరభద్ర స్వామి అని ఆలయం చెప్పినట్టు గుర్తు, అది ఒకసారి సవరించుకోండి. వేణుగోపాల స్వామి, వీరభద్ర స్వామి కాదండి, వేణుగోపాల స్వామి అని టెంపుల్ ఉంటుంది ఆ విగ్రహం. థ్యాంక్ యూ. ఇది ధోల్వీరా యొక్క ఇంపార్టెన్స్.